పెద్దలు గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ మనం పెట్టింది డ్రోన్ ఎవరిది బాబు? ఈ డ్రోన్ ఎవరిది? మాదే పోలీస్ బాబు. జెండాలు కొంచెం దించండి, పెద్ద జెండాలు. మరి పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రులు తెలుగు దేశం పార్టీ అధినేత మాన్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజాం నియోజకవర్గానికి విచ్చేశారు. వారికి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అశేష జనావళి వేలాదిగా తరలి వచ్చిన ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంతో, ఎంత ప్రేమ వాత్సల్యంతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎండను కూడా ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సోదరులారా సోదరీమణులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు మన అందరి అభిమాన పాత్రులు ప్రజాస్వామ్యవాది గొప్ప దార్శనిక జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద ప్రజాస్వామ్యవాది మనల్ని అందరినీ
ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు గౌరవనీయులు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఇక్కడ పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున అందరి తరపున వారికి పదాభివందనం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసిన నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నాం. ఒక అప్పలనాయుడికి ఇచ్చే అవకాశం కాదు, అతి సామాన్యుడికి ఇచ్చిన అవకాశం. మీ మధ్యన ఉన్న వ్యక్తికి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని సార్ కోట మాటిస్తున్నాను. మీ తరపున మీ అందరి తరపున నా తరపున సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ నమ్మకంతో మీరు నాకు అవకాశం ఇచ్చారో పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా ఆ పార్లమెంట్ అవకాశం నాకు ఇచ్చినప్పుడు పార్టీకి కానీ ప్రజలకు కానీ అదే అంకిత భావంతో పనిచేస్తానని ఈరోజు తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రని మరొకసారి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చి ఈ పార్టీకి మరొక చరిత్రను సృష్టించే అవకాశాన్ని తమరు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మా 7 నియోజకవర్గాల్లో ఒక బీజేపీ ఒక జనసేన 5 మంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు మేము ఉన్నాం సార్. ఖచ్చితంగా మీ స్ఫూర్తితో మీ ఆదేశాలతో పెద్దల సహకారంతో మేము ఎంపీగా 7 నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి మీకు కానుకిస్తామని మా ప్రజలు తెలియజేసుకుంటూ పాదాబంధం చేసుకుంటూ ఇది అప్పలనాయుడికి ఇచ్చిన అవకాశం కదా సార్, అది సామాన్యుడికి ఇచ్చిన అవకాశం. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన నాకు ఒక రైతు బిడ్డగా ఉన్నందుకు 83 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసినందుకు మీరు ఇచ్చిన గౌరవం సార్. ఇది ఈ గౌరవాన్ని జన్మల మేము మర్చిపోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత ఆనందం కలుగుతున్న రోజు మహానుభావుడు వచ్చి ఈరోజు మన కోసం వచ్చి ఇంత అద్భుతంగా వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ప్రజాగలానికి విచ్చేసిన మన పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే అందరూ జెండాలు దించవలసిందే కోరుతున్నాం. దయచేసి జెండాలు దించండి, జెండాలు దించండి. ఈరోజు మనల్ని ఉద్దేశించడానికి మన పెద్దలు పూజ్యులు మన దగ్గరకు వచ్చారు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. 5 సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం అంటే మనం అందరం కూడా గెలిపించడం జరిగింది. మరి ఈ ఒక్క అవకాశాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని విధాలు వెనకబడిపోయాం. ఈరోజు ఈ రాష్ట్రం బీహార్ కన్నా అలాగే నార్త్ ఈస్టర్న్ కన్నా మరి మనం వెనకబడిపోవడం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏ వర్గం ఈరోజు సంతోషంగా లేరు. మరి ఉద్యోగాలు కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ మహిళలు కానీ లేకపోతే యువత కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు మరి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు మహిళలు చూసుకుంటే వారు ఇంటి సామాగ్రి కొనుక్కోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఉప్పు పప్పు ఆయిల్ అన్నీ కూడా డబల్ రేట్లు అయ్యాయి. మన పక్కనున్న ఒరిస్సా కన్నా మనం ఈరోజు మరి ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందో 15 రూపాయలు మనకన్నా తక్కువ, ఇక్కడ ఎక్కువ. అంటే అన్ని విధాలు అన్ని రేట్లు పెరిగాయి. రైతులకు సంబంధించి ఈరోజు మరి ఏ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. మనం పండించిన ధాన్యం కొనడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు యువత జాబ్ క్యాలెండర్ అన్నాడు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. 2,50,000 మంది వాలంటీర్లకి 5 సంవత్సరాలుగా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం మనం అందరం చూసాం. ఈ 5 సంవత్సరాల్లో వారు పని పాట లేకన్నా ఇబ్బంది పడే వారు దేనికి పనికి రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవడం మనందరికీ తెలిసి ఈరోజు
శాండు ల్యాండు వైను మైను ఏ విధంగా దోచుకున్నాడో, మన పక్కనే నాగావళి ఉంది, ఇసుక ఏ విధంగా దోచుకున్నాడో మనం అందరం చూసాం. మరి మన సారు మనకి ఉచితంగా ఇసుక ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ట్రాక్టర్ 5,000, ఒక లారీ 30,000 ఇచ్చి మరి ఈరోజు ఎంత అన్యాయంగా దోచుకోవడం మీ అందరికీ తెలుసు. ఒక లారీ బుక్ చేసుకున్నాను నేను, మరి రసీదు ఇవ్వలేదు. ఎందుకు రసీదు ఇవ్వలేదని కలెక్టర్ గారిని అడిగితే కనీసం అది అటు చూడొద్దు అని చెప్పడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో మరి అకౌంటబిలిటీ లేదు, అంతా దోచుకోవడమే. ఈరోజు చూసుకుంటే మనం మన పక్కనే ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే మనందరికీ కూడా ఇష్టం. అలాంటి విశాఖపట్నంలో 30,000 కోట్ల రూపాయల ల్యాండ్స్ దోచుకున్నారా లేదా మీ అందరూ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీ అందరికీ తెలుసు ఈరోజు అన్ని విధాలా మనల్ని మోసం చేశాడు. రైల్వే జోన్ వచ్చుంటే మరి వేలాదిగా ఉత్తరాంధ్ర మరి యువకులకు ఉద్యోగాలు వచ్చుండేవి. ఒక్క 50 ఎకరాలు ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి. అన్ని విధాలా మనం మోసం చేశాడు. అలాగే మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరుడో ఎలాంటోడో మీ అందరికీ తెలుసు. సొంత చిన్నాన్ని మరి చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుని ఈరోజు తిరుగుతున్నాడు. మరి ఈరోజు తల్లిని చెల్లిని కూడా ఇంటికి రానివ్వడం లేదు. మీ అందరికీ తెలుసు ఈరోజు మరి సొంత బాబాయిని ఎలా మర్డర్ చేశాడో, మరి ఏ విధంగా మర్డర్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడో మీ అందరికీ తెలుసు. సిబిఐ రిపోర్టు మనకు తెలుసు, మన రాష్ట్రానికి తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వివేకానంద రెడ్డికి తెలుసు, దేవుడికి తెలుసు అన్నాడంటే ఏ విధంగా ఉందో ఆయన క్రూరత్వం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా. అలాగే ఈరోజు అన్ని విధాలా మనల్ని మోసగిస్తున్నాడు. మీకు చివరిగా రెండు విషయాలు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు ఎంత కమిట్మెంట్ అంటే 2014లో ఎన్డీఏ గెలిచాం, మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు, కానీ మన నాయకుడు చేయలా. ఎవరి కోసం? మన కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తేనే, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తేనే ప్రమాణ స్వీకారం చెప్పిన మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇచ్చిన తర్వాతే మనకి ఏదైతే తెలంగాణలో 7 మండలాలు కలిసిన తర్వాతనే మరి ప్రమాణ స్వీకారం చేశారు. అది కమిట్మెంటు. ఒకే ఒక విషయం, మనందరికీ పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం, మినిస్టర్ల దగ్గరికి వెళ్తాం, జిఎంఆర్ దగ్గరికి వెళ్తాం ఉత్తరం కోసం. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఒకే ఒక అబ్బాయి, కానీ మన కోసం ఎక్కడో అమెరికాలో న్యూఢిల్లీలో ఫైల్స్ పట్టుకొని వెళ్ళి ఎక్కి దిగి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్ని ఈరోజు మరి తెచ్చి హైదరాబాద్లో 2,000 మందితో ప్రారంభించిన హైటెక్ సిటీ 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందంటే దానికి కారణం ఎవరు? ఈరోజు ఒక విజన్, ఒక ముందు చూపు. ఈ దేశంలోనే ఉన్న రాజకీయవేత్తలు, ప్రజాస్వామ్యవాది మార్గదర్శులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే 53 రోజులు మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం, ధర్నాలు చేసాం. కానీ ఒకటి తెలిసింది మనకి, మన నాయకుడు కీర్తి ప్రపంచంలో 80 దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం మద్దతు దొరికింది. నాయుడు గారు అంటే ఎంత కృషి చేశారో, రోజుకి 18 గంటలు మన కోసం కష్టపడి ఆ కష్టం యొక్క కీర్తి ఆ రోజు చూసాం మనం. అలాంటి నాయకుడు మన నాయకుడు. ఈరోజు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.